కల్తీ కల్లు తాగి 58 మంది అస్వస్థకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. బీర్కూర్ పిహెచ్సి వైద్యాధికారి గిరీష్ కుమార్, బాన్సువాడ ప్రభుత్వ దవాఖానా సిహెచ్ఓలో దయానంద్ కథనం ప్రకారం నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తాండా, దుర్కి, బీర్కూర్ మండలం దామరంచ గ్రామాలకు చెందిన 58 మంది సోమవారం ఆయా గ్రామాల్లో కల్లు దుకాణాల వద్ద కల్తీ కల్లు తాగి పడిపోయారు. అనంతరం మెడ వంకర కావడం, ఒకవైపు కాలు చేతులు లాగడం, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలతో అస్వస్థకు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక వైద్య సిబ్బంది అంకోల్, దుర్కి, దామరంచు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు ప్రథమ చికిత్స ఇచ్చారు. అనంతరం బాన్సువాడ ప్రాంతీయ దవాఖానాకు 46 మందిని తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉంది. మరో 12 మందిని మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జీజీహెచ్కు సిఫార్సు చేశారు. బాన్సువాడ ఎక్సైజ్ అధికారులు ఘటన జరిగిన గ్రామాల్లోని కల్లు దుకాణాల్లో నమూనాలు సేకరించారు. కళ్ళు తాగింది. కళ్ళు తాగితే తలకాయ దొడ్డుగా అవుతుంది, మీసులు అన్ని గుంజుతున్నాయి, మాటలు వస్తలేవు బయట. నా కళ్ళు తాగితే మాది గౌరవరావు ఎక్కకుండా తంద ఇక్కడ 6 వచ్చింది. ఇంకా బాసాల్లో సగం మంది ఉంది. ఎంతమందికి అయినా మీ ఊళ్ళో ఇప్పటికి ఎంతమందికి అయినా మా తండకెళ్ళి 2 వచ్చినాం. ఇంకా కళ్ళు తాగి ఇట్లా పడిపోయాను. నేను కామారెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాను. కళ్ళు తాగి అట్లా పడిపోయినాను. చాలా మంది కూడా పడిపోయినారు. చాలా మంది పడిపోయినారు. వాళ్ళందరికీ అక్కడ నిజామాబాద్లో వాళ్ళ దగ్గర పంపించింది. మాకైతే కామారెడ్డిలో పంపించింది. కలదాన్ని ఏం ప్రాబ్లం అవుతుంది?